అసలు నాకు తెలిసి ఇంకా అనుదీప్ రిటైర్మెంట్ తీసుకోవడం బెస్ట్. లైలా తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకున్నారు విశ్వక్ గారు, ఇంకో 2 years గ్యాప్ తీసుకొని వెళ్ళడం బెటర్ అయితే నాకు అనిపిస్తుంది. ఆ ఈఎన్ఈ 2 ఏదో ఉంది కదా, దాన్ని కొంచెం నీట్గా తీసుకుంటే బెటర్. 2 hours మూవీ అన్న, టైం స్పెండ్ చేయడం వేస్ట్ అసలు థియేటర్. అంటే కామెడీ అన్న అదంతా చిల్లర్ కామెడీ, చిల్లర్ అంటే మొక్కలు చూసుకుంటారు, అది నవ్వే కామెడీ ఏం లేదు అక్కడ. నాకు తెలిసి ఆర్గానిక్ కామెడీ అయితే చాలా మిస్ అయిపోయింది. జాతిరత్నాలు కూడా నాకు తెలిసి అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ, నవీన్ వాళ్ళ ఆడింది. కానీ ఇదైతే అసలు చిల్లర్ కామెడీ. ఆ సినిమాలో గలీజ్ అని వాడతారు, నాకు గలీజ్ కనిపిస్తుంది. డైలాగ్స్ అదే అంటున్నాను. అంటే ఏంటన్నా, నేను ఒకటి మాట్లాడితే నువ్వు కాంట్రవర్సీలు ఇంకోటి మాట్లాడటం, నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి, అంటే ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ సినిమాలో ఒకటి కూడా నవ్వే సీన్స్ అన్ని చాలా లిమిటెడ్ సీన్స్. అసలు కామెడీ కోసం సినిమాకి వస్తే మాత్రం వేస్ట్. చిల్లర్ కామెడీ అన్న ఆయన సినిమాలో వాడుతుంటాడు, గలీజ్ అన్నీ అంత గలీజ్గా ఉన్నాయి. అసలు బాగాలేదన్న మూవీ అయితే. ఇట్స్ రాటెన్ మూవీ. సాంగ్స్ అదే అంటున్నాను కదా, సాంగ్స్ బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి, కానీ రెండింటికి సంబంధం ఉండదు. ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఇంకో సీన్ వస్తుంది, ఒక సీన్కి కంటిన్యూషన్ ఉండదు. ఆయన నాకు అప్పుడు ఎప్పుడో వైజయంతి బ్యానర్ ఆయన చెప్పారు, అన్ని సీన్సే చెప్పారు అన్నట్టు. ఓన్లీ సీన్సే ఉంటాయి కానీ దానికి కనెక్షన్స్ ఉండవు మధ్యలో. సాంగ్స్ ఎందుకుంటే తెలియదు. వర్స్ట్ మూవీ ఆఫ్ ఇట్స్ కైండ్. అనుదీప్ ఖచ్చితంగా చెప్తాను, ఇది అనుదీప్ అన్న బయోపిక్ అది. అండ్ సినిమాలో నా కన్ను చూసారు కదా, సినిమాలో నవ్వి పిండి నవ్వించడం విసుకొస్తాను. మామూలుగా లేదు సినిమా. నాకు బాగా నచ్చింది, ఆమె కోసమే వచ్చిన. ఇంకా ఈ విశ్వక్ సేన్ అన్న డైలాగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయన్న. బయోపిక్ అయితే కాదన్న, బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. కానీ మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో. అది హీరో వల్ల ఇన్స్పైర్ అయిన హీరో దీంట్లో అదే చెప్పింది నాకు. కానీ మూవీ ఎక్సలెంట్ బ్రో, చూడవచ్చు, అందరు చూడవచ్చు. అంటే 5కి 3.5 ఇస్తా. డైలాగ్స్ ఉన్నాయి అన్న, కానీ ఎక్స్ట్రా అవి బాగానే ఉన్నాయి. మూవీ డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్ అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది, రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అంతే బ్రో. సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్, అది కొంచెం లాగ్ ఉంది. సాంగ్స్ కూడా మధ్య మరీ అంతే అనిపించాలి సాంగ్స్ కూడా. జస్ట్ కామెడీ ఉందంటే జస్ట్ అట్లా ఉంది అంతే. డైలాగ్స్ మామూలే, మరీ అంత అట్లా లేరు. మళ్ళీ డైలాగ్స్ మరీ అంత హైప్ లేదు డైలాగ్స్కి, జస్ట్ అలా ఉంది. జస్ట్ సాంగ్స్ కూడా మరీ అంత లేవు. కామెడీ ఏం నచ్చిందంటే అదే నాకేమున్నా నచ్చలేదు, అదే గలీజ్ అనిపిస్తుంది, అదే నచ్చింది, అదే ఉంది. హీరో అన్నీ ఇచ్చి పడేసారా ఆయన అయితే. కానీ కొంచెం ఎందుకు సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిన, సాంగ్స్ మరి అంత లేవు. అనుదీప్ ఎంట్రీ ఉంది బాగుంది. ఇక మజా ప్రొడ్యూసర్లు వస్తారు, దిల్ రాజు వాళ్ళంతా మంచిగా. మరీ అంత లేరు అన్న, మరీ అంత లేరు. జస్ట్ చూడొచ్చు అంతే, ఫన్ జస్ట్ అంతే. విశ్వక్ సేన్ మంచి సినిమా తీసిన ఎక్కడ సినిమాలోని చూసేవాళ్ళు బోరింగ్ లేదు. ఎక్కడ కంటిన్యూషన్ ఎప్పుడు అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. 100% డైరెక్టర్ మార్క్ అంతకంటే బాగుంది సినిమా. పబ్లిక్ ఇంకొక షో అయిన తర్వాత 100% ఇట్లా మీద ఇట్లా పడుతున్నాయి. చూడొచ్చు అన్న, మరీ అంత బాగలేదు, మరీ అంత నచ్చలేదు. కానీ వన్ టైం అయితే చూడొచ్చు అన్న ఒకసారి. కాకపోతే ఏంటంటే అనుదీప్ స్క్రిప్ట్ ఓకే, కొంచెం మంచిగా ఉంది. కానీ కాకపోతే ఇంకా కొంచెం వెరైటీగా తీస్తే కొంచెం మంచిగా ఉంటుంది, జనాలకి కొంచెం అట్రాక్షన్ అవుతాయి. ఓవరాల్ అయితే కొంచెం పంచెస్ అయితే సూపర్, చాలా బాగున్నాయి. కానీ ఆ సాంగ్స్ అనేది, ఆ డైరెక్షన్, ఆ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది అన్న. కాకపోతే ఏంటంటే కొన్ని వర్డ్స్ ఎట్లున్నాయంటే కొంచెం రిపీట్ అయి ఉన్నాయి. అవి జనాలకి మైండ్లో ఉండిపోతాయి. అట్లా అని కొత్తగా యాడ్ చేసినాం అనుకో, ఎవరు జనాలకి అది మళ్ళీ మైండ్లో ఉండిపోతుంది. అట్లా అని ఇప్పుడు రిపీట్ ఉన్న డైలాగ్లు కొడితే ఏమి ఆ సినిమాలో గలీజ్గా ఉంది, ఆ ఓడ్ తప్ప ఇంకా మిగతా అని
పంచలేస్ బాగున్నాయి అన్న. వన్ టైం వాచ్. గలీజ్ అనిపిస్తుంది నాకు చెప్పడానికి. సినిమా అయితే హిలేరస్ ఉంది, ఫుల్ ఆన్ ఫన్. యాజ్ ఏ అనుదీప్ అన్న ఫ్యాన్గా, అనుదీప్ కేవి ఫ్యాన్గా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ప్రతి డైలాగ్ అసలు ఇచ్చి పడేసిండు. విశ్వక్సేన్ అన్న అనుదీప్ కేవి స్టైల్లోకి హిలేరస్ ఉంది, సూపర్, మస్ట్ వాచ్. ఎవ్రీథింగ్ ఇంకా డైలాగ్స్, ఆ సీన్ టు సీన్ ఏముండదు, అన్ని డైలాగ్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చిన్న చిన్నగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ ఫన్ అర్థం అవుతుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బాగుంది ఫన్, టోటల్ ఫన్. గలీజ్గా ఉంది అంటే సినిమాలో డైలాగ్ అది గలీజ్గా ఉందని మంచి డైలాగ్ వస్తుంది. ఫన్ వేలో చెప్తున్నా, బాగుంది అన్న. బాగుంది అన్న. విశ్వకర్ణ యాక్టింగ్ అయితే సూపర్. హీరోయిన్ ఖయాద్ కూడా బాగా చేసింది. మూవీ బాగుంది, అంటే చాలా రోజుల తర్వాత విశ్వకర్ణ కంబ్యాక్ అనుకోవచ్చు. మూవీ ఫన్ టైమింగ్ అండ్ ఎమోషనల్, మదర్ ఎమోషనల్ ఉంటుంది. సూపర్ ఉంది మూవీ, బాగుంది. కామెడీ బాగుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వుతూనే ఉంటారు. సూపర్ ఉంది సినిమా. మీరు మీ ఫ్రెండ్స్ తోటి వచ్చి చూడవచ్చు, బాగుంది మూవీ. సినిమా బాగుంది. కామెడీ ఓవరాల్ సూపర్. విశ్వక్సేన్ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. కేవీ అనుదీప్ మంచి డైలాగ్స్ అయితే చాలా బాగా రాశాడు. అండ్ ఖయాదు హీరోయిన్ కూడా చాలా బాగుంది. అండ్ బెస్ట్ లాస్ట్ సాంగ్ అయితే సందీప్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. థియేటర్ మొత్తం ఓవరాల్గా ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి చూడవచ్చు సినిమాని. మంచి కంబ్యాక్ అయితే వచ్చింది విశ్వక్సేన్కి. అండ్ ఓవరాల్ ఫిలిం ఈజ్ ఎక్సలెంట్. ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి ఫిలిం అయితే వచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది కామెడీ. అనుదీప్ అంటేనే కామెడీ, పంచ్ లైన్స్ చాలా బాగున్నాయి. అండ్ అనుదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎమోషనల్ సీక్వెన్స్ కూడా రాశాడు సెకండ్ హాఫ్లో. చాలా బాగుంది, సింపుల్, కూల్, హ్యాపీగా నవ్వుకోవచ్చు. అనుదీప్ టార్గెటే అది. కొన్ని లైన్స్ బాగా వర్కౌట్ అయినాయి, చాలా బాగుంది, బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి, పంచ్ లైన్స్ బాగున్నాయి. అంటే ఒక ట్రూత్ని కూడా ఒక ఫన్నీ వేలో చెప్తాడు అనుదీప్లో. రైటింగ్లో స్పెషాలిటీ అది చాలా బాగా అనిపించింది నాకు. దట్స్ ఇట్. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా. ఇక అనుదీప్ డైరెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ హీరోయిన్ కూడా సూపర్. అసలు ఆమె డెబ్యూ మూవీ అనుకుంటా నాకు తెలిసి, కానీ బాగా చేసింది మూవీ. సూపర్ అన్న, ఒకసారి చూడొచ్చు. సినిమా మొత్తం హైలైట్స్ ఏం లేవు. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుంది ఫంకీ అంటే ట్రైలర్లో చూసినట్టు ఒక 4 చూసాం. మేబీ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ ఇస్తారేమో అనుకున్నాం, బట్ అంత ఎక్స్పెక్టెడ్ చేసినట్టు ఏం లేదు. అసలు ఈ సినిమా ఎలానో అనిపించలేదు, అలా ఏమన్నా నచ్చలేదు. కెమెరా అన్న